హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు యాజ్ యూజువల్ సూపర్ రెసిపీ చేయబోతున్నా. ఇదైతే మనకి రోటీకి వస్తుంది కర్రీ, పూరికి బాగుంటుంది, ఇంకా చపాతీకి ఇంకా బాగుంటుంది. ఇదైతే చాలా చాలా టేస్టీగా చేశాను. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి. లాస్ట్ వరకు చూస్తూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? నేనైతే బాండి తీసుకున్నా. కొద్దిగా వెడల్పాటి బాండి కాకుండా గుంతగా ఉండే బాండి తీసుకోండి, ఎందుకంటే కలపడానికి ఈజీగా వస్తుంది. ఇదైతే నాకు కొంచెం ఇబ్బంది అయింది, లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది. ఓకే, నేను కొంచెమే చేస్తా అనుకున్నా, కొద్దిగా యాడ్ అయ్యారు, సో కొంచెం ఎక్కువగా చేశాను ఈ రెసిపీ. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం వేసుకొని దీనికి కావాల్సినవి అయితే చెప్పాలి కదా. ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎల్లిపాయలు, అల్లం ఎల్లిపాయ, ఇంకా ఆనియన్స్ చెప్పాను కదా, ఆలు కూడా, బీన్స్ కూడా వేశాను. కావాలంటే 2 టమాటాలు కూడా వేసుకోండి, ఒకటైనా రెండైనా బాగుంటుంది. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా ఒకటి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. వెజిటబుల్స్ 2-3 రకాలు వేస్తేనే దీంట్లో ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్గా చేశాను, సూపర్ వచ్చింది టేస్ట్ కూడా. సేమ్ ఇలాగే చేయండి మీరు కూడా, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇవన్నీ వేయాలంటే, ఇవన్నీ వేస్తేనే దీనికి టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుంది. చూడండి మీరు, ఇవన్నీ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోండి. కొద్దిగా సాల్ట్ వేయండి, ఎందుకంటే బ్రౌనిష్ వచ్చే వరకు కొద్దిగా సాల్ట్, ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి, తర్వాత యాడ్ చేస్తాను. చూడండి, చూస్తూ ఉండండి, తర్వాత యాడ్ చేస్తాను. పసుపు వేసాను, కొంచెం పసుపు అయితే వేసుకోండి, కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. పసుపు హెల్దీ కదా, చాలా బాగుంటుంది. సో కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేగాలి, కలపండి బాగా. కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టేశాక తర్వాత ప్రాసెస్ ఏంటంటే వాటర్ పోయాలి, అంటే ఇది ఉడికే వరకు వాటర్ పోయాలి. తర్వాత అంటే ఉడికాక వాటర్ పోయాలి. దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఇది రెసిపీ అయితే చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం దీనికి కావాల్సింది శనగపిండి, కొంచెం వరిపిండి వేసుకోండి, కొంచెం వరిపిండి, శనగపిండి, లేదంటే అచ్చం శనగపిండి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఏం చేస్తానంటే వరిపిండి నేను కొంచెం యాడ్ చేస్తాను, బాగా వస్తుంది టేస్ట్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఈ బేసన్కి. సో ఇది బాగా కలిపేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని, ఇప్పుడు దాంట్లో ఏంటంటే వాటర్ పోసాకనే వాటర్ మసులుతుంటే వేయాలి. ఇది వెంటనే వేసుకోకూడదు, వెంటనే వేసుకుంటే ఏమవుతుందంటే గడ్డ కట్టేస్తుంది. దీంట్లో వాటర్ పోయాలి. ఇప్పుడు ఇది బ్రౌనిష్ వచ్చింది కదా, బాగా వేగింది, వేగాక వాటర్ పోయాలి, మునిగేడు. దీనికి మునిగేడు నువ్వు ఎంతైతే చేసుకుంటున్నారో, అంటే ఇప్పుడు బేసన్ మీకు ఎంత కావాలి అంతనే, అంటే ఒక కప్పు తీసుకోండి, ఒక టీ కప్పు ఉంటుందా, ఆ టీ కప్పు అంతా శనగపిండి తీసుకోండి. శనగపిండికి 3 వాటర్ పోయండి, దీంట్లో 3 వాటర్ పోయండి. మళ్ళీ దాంట్లో కూడా ఇది శనగపిండి కలిపేటప్పుడు కూడా ఒక కప్పు కన్నా 2 కప్స్ వాటర్ పోసే కలపండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. లేదంటే మళ్ళీ గట్టిగా అవుతుంది. గట్టిగా అయితే మళ్ళీ వేడి నీళ్ళు పోసుకోండి, చల్లనీళ్ళు మాత్రం పోసుకోకూడదు, ఓకేనా? ఉండకట్టిపోతుంది. సో అవి మసులుతున్నప్పుడు ఈ కలిపిన వాటర్ ఏదైతే ఉందో, ఇది పిండి వాటరు, మనం ఏదైతే శనగపిండి వేసుకున్నామో వాటర్లో, అది ఉండలేకుండా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మసిలే తాలింపులో వేసుకోండి, చిన్నగా వేసుకుంటూ కలిపేసుకోండి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. స్లోగా కలిపేసుకోవాలి. ఇది వచ్చిన వాళ్ళంటే పర్లేదు, చేయని వాళ్ళు, స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. వచ్చిన వాళ్ళకి ఏం కాదు, అలవాటు అయిపోతుంది కాబట్టి పర్లేదు, గడ్డ కట్టదు. సో కొద్దిసేపు అలాగే ఉడకనివ్వండి. ఉడికేశాక కొద్దిగా వాటర్ తక్కువ అయిందనుకోండి, హీట్ వాటర్ పోసుకోండి. చల్లనీళ్ళు పోసుకుంటాం అనుకో, అది ఆ ప్రాసెస్లో లేదు కదా, చల్లగా లేదు కదా, వేడిగా ఉన్నందుకు అది వెంటనే గడ్డ కట్టిపోతుంది. సో మనం వేడి నీళ్ళు పోసుకుంటేనే బెటరు. కెటిల్ వాటర్ కూడా పోసుకోండి, కెటిల్ అప్పుడే అవుతుంటుంది కాబట్టి మళ్ళీ స్టవ్లో పెట్టేసుకొని పెద్ద ప్రాసెస్ అవుతుంది. కెటిల్లో ఆల్రెడీ మనకు హీట్ వాటర్ ఉంటుంది కదా, అది పోసేసుకుంటే
ఈజీగా ఉంటుంది. ఏ వంట అయినా అంతే. తొందరగా కెటిల్ ఆన్ చేసుకొని హీట్ వాటరు ఫస్టే నేను ఫిల్ చేసుకొని కెటిల్ నిండా ఫిల్ చేసుకొని వాటరు హీట్ చేసి పెట్టుకుంటాను ఇలా వంటలు చేస్తుంటే. ఎందుకంటే ఏదన్నా వాటర్ తక్కువన్నా కూడా మనము ఆ హీట్ వాటర్ పోస్తే మనకు ఖరాబ్ కాదు. అందు గురించి ఇది మీకు ఒక టిప్ అనుకోండి. నేను ఏ ప్రాసెస్ ఏ రెసిపీ చేస్తున్నా ఒక టిప్ మాత్రం కంపల్సరీ చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నా రెసిపీస్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక టిప్ అనేది ఉంటుంది. అందు గురించి మీరు కంపల్సరీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్, ఓకేనా. ఇదైతే ఉడుకుతూ ఉండాలి. ఉడుకుతున్నప్పుడు మనము ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వేశాను. ఎప్పుడైనా రాళ్ళ ఉప్పు వేస్తేనే మంచిది హెల్త్ కూడా. సో నేను కూడా అందుకే ఇది చెప్తున్నాను. అది పింక్ సాల్ట్ ఇలాంటివి కాకుండా మనము ఈ రాళ్ళ ఉప్పు అంటే స్టోన్స్ సాల్ట్ ఉంటుంది కదా, అది మిక్సీ చేసేసుకొని పెట్టుకొని అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే అయిపోద్ది. ఎందుకంటే మంచిది కదా హెల్త్కు, అందు గురించి. సో ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి 4 వేసాను అన్నాను కదా. ఆ పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ రాదు. సో కారం పొడి వేయాలి. కొంచెం కారం పొడి వేస్తే దీనికి చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చూడండి మీరు, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఇలాగే చేయండి. కొద్దిగా కారం పొడి సగం 1/2 టేబుల్ స్పూను కారం పొడి వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక 1 టేబుల్ స్పూను కారం వేసుకుంటే అయిపోద్ది. బాగా కలిపేసుకోవాలి. కారం పొడి మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, బాగా ఉడికించాలి. శనగపిండి తప్పకుండా ఉడకడం ఎక్కువ ఉండాలి. ఒక 4 టైమ్స్ నేను స్లిమ్లో పెట్టేసి ఉడికించాను. మీరు కూడా అలాగే ఉడికించండి. తొందరగా అయిపోతుందంటే బాగుండదు, టేస్ట్ పిండి అనిపిస్తుంది. అందు గురించి బాగా ఉడికిస్తేనే ఈ బేసన్ అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మీరు కూడా చూడండి, టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోండి. కొద్దిగా ధనియా పొడి, జీరా పొడి కొద్దిగా వేసినా కూడా టేస్ట్ మాత్రం అద్దురుతుందండి. మీరు సేమ్ ఇలానే చేసుకోండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. అందుకే మీకు వీడియో పెట్టేశాను. నేను కంపల్సరీ వీడియో చేస్తాను, బట్ ఏంటంటే టేస్ట్ బాగుందనుకోండి తప్పకుండా మీకు పెట్టాలని అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది కదా అందరికీ తెలియజేయాలని. సో మీరు కూడా లాస్ట్ వరకు ఇలాగే చూస్తూ నా వీడియోలన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని, ప్రతి మంచి రెసిపీస్ మీకు తెలవాలని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడైతే నువ్వుల పొడి వేయండి కొద్దిగా 1 టేబుల్ స్పూను, ఎందుకంటే టేస్ట్ కోసం ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. చూడండి మీరు, కొద్దిగా కొబ్బరి పొడి వేసినా కూడా టేస్ట్ సూపర్గా వస్తుంది. పల్లి పొడి అంటే నేను పల్లి పొడి చూడలేదు టేస్ట్. నువ్వుల పొడి అయితే కంపల్సరీ వేస్తాను. ఇంట్లో ఉందనుకోండి నువ్వుల పొడి, పొడి చేసి పెట్టుకుంటాం కదా, అది ఉంటే వేయండి. లేదంటే పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. అది లేకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా టేస్ట్ యాడ్ కావాలంటే ఒక 1 టేబుల్ స్పూను నువ్వుల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. జీరా పొడి మాత్రం బాగుంటుందండి టేస్ట్. చూడండి, ప్రతి వంటల్లో కొద్దిగా జీరా పొడి వేస్తుంటే టేస్ట్ మాత్రం అదురుతుంది. నేను ఒక్కొక్కసారి జీరా పొడి చేసుకొని పెట్టుకుంటాను అనుకోండి, అది 1 వీక్లో అన్నిట్లో వేస్తుంటాను. లేదంటే ఊరుకుంటాను, మళ్ళీ చేసుకొని పెట్టుకున్నంత వరకు మళ్ళీ నాకు కూడా బద్ధకం ఇలాంటివి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చేసుకొని పెట్టుకుంటే. సో ఇలా బాగా ఉడికించాలి, చెప్పాను కదా, బాగా ఉడికించాలి. ఇది చపాతీలోకి అయితే కత్తిలా ఉందండి. నేను మడత చపాతీలు చేసుకున్నా, మీకు కూడా వీడియో పెడతాను, తప్పకుండా వీడియో పెడతాను. ఈ చపాతీకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. బేసన్ కర్రీ చూడండి, ఒక పూరీకే కాదండి, ఈ చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. మడత చపాతీ చేశాను, మీకు చాలా అదిరిపోయింది టేస్ట్. చూడండి, సేమ్ ఇలాగే చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ కొట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.